ఈరోజు షరఫ్ బజారు స్థాపించి 75 సంవత్సరాలు కావస్తుంది. 1950లో మా పూర్వీకులు దీన్ని షరఫ్ బజార్ని మన కర్నూలు ప్రజలకు బంగారు వ్యాపారం అసలు తెలియని రోజులలో ఒక సంస్థ ఇలా ఉండాలి, ఒక బజార్ ఇలా ఉండాలి అని చెప్పేసి ఇది ఎంతో సెక్యూర్డ్గా కట్టించారు. ఇప్పుడు ఇది ఎంతో అభివృద్ధి చెంది ఎంత లేదన్నా ఒక 15,000 నుంచి 20,000 మందికి ఉపాధి కల్పిస్తూ మన యావత్ కర్నూలు ప్రజలకు, రాయలసీమ ప్రజలకు ఇది ఒక బంగారు విక్రయించే ఒక బజారుగా ఎంతో మందికి చేయూతనిచ్చింది. ఇలా బజారు ఎక్కడ కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లా సెక్యూర్డ్గా ఉండి ఇంత వ్యాపారం ఉంటూ ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు 75 సంవత్సరాలు పూర్తి కావచ్చింది కాబట్టి ఈ సెలబ్రేషన్స్లో మేము గోశాంతి హోమము మరియు పెద్దవాళ్లకు ఎవరైతే స్థాపించినారో వాళ్ళకు సన్మానం చేయడము, ఇక్కడ ఎవరైతే ఏమన్నా సాధించింటే వాళ్ళకు కూడా సన్మానం చేసేసి ఇక్కడ మొత్తం అంతా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. జై. పేరు జగదీష్, కామ్సిటీ గురువయ్య జ్యువెలర్స్. 75 years అయిన సందర్భంగా సొసైటీ వాళ్ళం అలాగే అసోసియేషన్ వాళ్ళం కలిసి 75 years యానివర్సరీ చేయాలని సెలబ్రేట్ చేస్తాము. దీనికి సంబంధించి మార్నింగ్ గోశాంతి హోమం చేస్తున్నాము. ఫాలోడ్ బై అలాగే ఫిల్ స్టేషన్ చేసి అలాగే ఎవరైతే ఏమైనా సాధించింటారో అలాగే ఎవరైతే ఈ షరఫ్ బజార్ స్థాపించిన వాళ్ళకి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సన్మానం చేసి దీన్ని సెలబ్రేట్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు శ్రీహర్. మా పెద్దవారు అందరు కలిసి ఈ సంఘాన్ని కోఆపరేటివ్ సొసైటీగా స్థాపించి 1953లో ఓపెనింగ్ చేసి ఉన్నారు. ఇంతకుముందు కర్నూలులో ఇటువంటి బజార్ కర్నూలులోనే కాకుండా ఎక్కడ కూడా ఇండియాలో ఎక్కడ కూడా మీకు ఒకటే బజార్లో కంసాల వాళ్ళు కానివ్వండి, అంగడి వాళ్ళు కానివ్వండి, ఇల్లు అన్నీ కలిపి ఉన్న బజారు ఇది తప్ప వేరే ఎక్కడ కూడా కనపడదు. దీంట్లో దాదాపుగా 4,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్ అయ్యి జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ మాకు సెక్యూరిటీ కానివ్వండి, అన్నీ కానివ్వండి సొసైటీ తరపు నుంచి ఆఫర్ చేస్తున్నారు. ఈ టైప్ ఆఫ్ బిజినెస్ ఎక్కడ కూడా లేదు. రమేష్ చంద్ర.